హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఇవాళ రోజు వ్లాగ్ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు హైప్ చేస్తే ఇంకో నలుగురికి రికమెండ్ అవుతుంది. నేనైతే మార్నింగ్ లేచి స్నానం చేసేసి రెడీ అవుతున్నాను. మొన్న మా డాడీ గట్టిగా క్లాస్ తీసుకున్నారండి. అంటే నేను నార్మల్గా అంటే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగో బాత్ చేస్తాను రోజు. మా డాడీ ఏంటంటే స్నానం చేశాకే వంట చేయాలి అండ్ మంచిగా రెడీ అవ్వి కొంచెము అంటే లక్ష్మీదేవి ఉంటుంది అలా అనేసి అరగంట క్లాస్ తీసుకున్నారండి. మా డాడీకి అలా ఉండడం ఇష్టము. మా డాడీ ఫేవరెట్ శ్రావణ మేఘమ సంథింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తారండి. ఆవిల్లాగా ఉండాలి నా కూతురు కూడా అనుకుంటారు. కానీ ఈ కాలంలో అంత కష్టం లేండి. కానీ సరే ఇంకా మా డాడీ అంత చెప్పాక ఫాలో అవ్వకుండా ఉంటానా. కనీసం వారంలో 3-4 రోజులైనా స్నానం చేశాక కిచెన్లోకి వెళ్దాం అనేసి అనుకున్నాను. ఇంకా మంచిగా స్కిన్ కేర్ కూడా చేసేసుకున్నానండి. ఈ స్కిన్ కేర్ అయితే మొత్తము డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయండి, చాలా బాగా ఉంటాయి. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. నాకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీలు వేస్తున్నాను. యాక్చువల్గా మా పిల్లలు లేవకముందే లేచేద్దాం అనుకున్నాను. ముందు రోజు త్వరగా పడుకోబెట్టేశానండి. వాళ్ళని 6:30కే పడుకోబెట్టేసరికి మార్నింగ్ 5:30కే లేచి కూర్చున్నారు. ఇంకా నేనైతే లేవలేదులేండి. నేను 6:30కి అలా లేచాను. కానీ మా హస్బెండ్ మాత్రం పాపం పిల్లలతో పాటు లేచేశారు. ఇంకా వాళ్ళకి ఆకలేసేస్తుంది. నేను లేచి 7:30 అవుతుంది. అప్పటికే ఇంకా మా చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేశాడు, ఆకలి ఆకలి అనేసి. ఇంకా ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము కలిపేసి ఇలా మంచిగా ఫుల్గా నెయ్యి రాసేసి వేస్తానండి. పిల్లలకి మార్నింగే అంటే దోశ వేసిన ఇడ్లీ వేసిన అందులో ఇలా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అలా కలిపి పెడుతూ ఉండండి. ఇంకా వాళ్ళు కూడా వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది కదా. అండ్ దానిలోకి మ్యాండేటరీగా పీనట్ చట్నీ అయితే చేస్తాను. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు ఈ వ్లాగ్లో కూడా కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి. అండ్ మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ ఏంటంటే త్వరగా పని ముగించుకో షాపింగ్కి వెళ్దామని చెప్పారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పిల్లలకి స్నానం చేపించేసి వంట పని అయితే స్టార్ట్ చేశానండి. అండ్ చాలా మెంబర్స్ ఏంటంటే మీరు మీ ఆడపడుచుకి ఏదైనా ఏసీ అన్నా సోఫా అన్నా అలా గిఫ్ట్ చేయండి అనేసి కామెంట్ చేశారు. అంటే నార్మల్గా డబ్బులు అలా కాకుండా. కానీ వాళ్ళు 1 ఇయర్ తర్వాత హౌస్ అంటే వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అవుతారంట. అండ్ వాళ్ళకి అలాంటివి ఇష్టం ఉండదండి. మనకి అంటే నాకు వాళ్ళు పర్సనల్గా తెలుసు కదా, ఎవరు ఏది ఇష్టపడతారు అనేది మాకు కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. అంటే ఏసీ అయినా సోఫా అయినా అంతగా ఇష్టపడరు. ఇంకా ఎందుకులే, ఎవరికైనా మనము ఇచ్చేది హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఏదైనా. నేను ఏది చేసినా నా మనస్ఫూర్తిగానే చేస్తానండి. ఫోర్స్గా అంటే మా హస్బెండ్ ఏంటంటే నాకు ఇష్టమైందే చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఏ ప్రాబ్లం కూడా ఉండదు. సరే అంటే లాస్ట్ మా తోటికోడలు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నప్పుడు వెండివి దీపాలు ఉంటాయి కదా పెద్దవి, అవి తీసుకెళ్ళి ఇచ్చాము. ఈసారి కూడా వెండి షాపింగే చేద్దాము అన్నారు. సరే ఇంకా యాజ్ యూజువల్ లలితకే వెళ్తాను కదా, వెళ్దామని చెప్పారు. అండ్ ఇంకో కామెంట్ ఏంటంటే వాళ్ళు మీకు ఏది పెడితే మీరు వాళ్ళకి అదే పెట్టండి అన్నట్టు ఒక పెద్ద కామెంట్ రాశారండి. దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. ఏంటంటే మా హస్బెండ్ లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు. అంటే మా హస్బెండ్ మ్యారేజ్ అయిపోయేసరికి మా తోటికోడలకి పిల్లలు పుట్టేశారు, ఆడపడిచికి పిల్లలు పుట్టేశారు. వాళ్ళకి బర్త్డేలు అంటే నా మ్యారేజ్ అయిపోయాక చిన్న పాప ఫస్ట్ బర్త్డే అయిందేమో. అప్పటికే మా హస్బెండ్ ఏమైనా పెట్టేటి అయినా ఏవైనా కూడా తనేం పెట్టేవాళ్ళు కాదు, అత్తమ్మ చేతులతో పెట్టించేవాళ్ళు. అండ్ తోటికోడలు వాళ్ళకి 15 ఇయర్స్ అయిపోయిందండి మ్యారేజ్ అయిపోయి. ఇంకా సో వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళు అంటే స్వంతంగా పెడతారు. మా హస్బెండ్ ఏది పెట్టినా కూడా అత్తమ్మ చేతులతోనే పెట్టించారు. గోల్డ్ ఐటమ్స్ అయినా ఏవైనా కూడా. ఇంకా మా మ్యారేజ్ అయిపోయాక మా పిల్లల బర్త్డేలు తప్ప ఇంకేమీ పెద్దగా కూడా జరగలేదు ఫంక్షన్లో. అండ్ నాకు అబ్బాయిలండి, వాళ్ళందరికీ కూడా అమ్మాయిలు. సో వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి, ఏవైనా ఉంటాయి. అండ్ నేను ఎప్పుడు అలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకొని కూడా అంటే నాకు అందరూ సమానం. ఇప్పుడు మా తమ్ముడికి పిల్లలు ఉంటారు, అండ్ ఆడపడుచుకి తోటికోడ వీళ్ళందరూ మాకు సమానమే అండి. ఇంకా మా తమ్ముడు కూతురికే ఒక్కదానికి పెండింగ్ ఉండిపోయింది గోల్డ్ పెట్టడం అయితే. అంటే తను పుట్టినప్పటి నుంచి మేము ఏది పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు ఇండియా రాలేదు. వచ్చినప్పుడు కూడా ఇలాంటి అమ్మది ఇన్సిడెంట్ అవ్వడం వల్ల మేము తనకేం పెట్టలేదు. ఇంకా ఈసారి ఇండియా వచ్చినప్పుడైతే గోల్డ్ గాజులు అయితే తీసుకుంటానండి. అంటే మిగతా ఆడపిల్లలకు కూడా మా హస్బెండ్ అలానే పెట్టారంట. మా ఆయన ఏంటంటే మనకు అందరూ సమానమే. సో ఈ 4 ఆడపిల్లలు అయితే మేము ఈక్వల్గా చూస్తాము. ఎవరిని అంటే ఎక్కువగా తక్కువగా మీరు అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, అలా అయితే ఏమీ ఉండదండి నాకైనా మా హస్బెండ్కైనా. అండ్ మేము ఎప్పుడూ అనుకోమండి మనం పెట్టింది మనకు తిరిగి రావాలి అనేసి. చెప్తున్నాను కదా, ఇంకా అబ్బాయిలు కాబట్టి మా ఇంట్లో ఫంక్షన్స్ ఉండవు. అండ్ మీరు ఎందుకు ధోతి ఫంక్షన్ చేయరు అనేసి రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే అత్తమ్మ వాళ్ళకి ఆనమ లేదంట అండి. ఆనమ అంటే మన ముందు వాళ్ళు చేసుకుంటే మనం చేసుకోవాలి కదా.
అలాంటి ఆన్మ అలా ఏమీ లేదంట. ఇంకా అలాంటివి లేనప్పుడు మళ్ళీ నేను కొత్తగా చేసి మళ్ళీ అదేదో కొంచెం అటు ఇటుగా అయినా కూడా నాకు బాధ అనిపించేస్తుందండి. అందుకే అత్తమ్మ ఏ ట్రెడిషన్స్ ఉన్నాయని చెప్తే నేను అవే ఫాలో అవుతానే తప్ప మిగతాది అంటే సీమంతం కూడా పెద్దగా ఆన్మ లేదని చెప్పారు. నేను ఏ సీమంతం రెండు ప్రెగ్నెన్సీలకి 2 సీమంతాలు చేసుకోలేదు. అత్తగారి సైడ్గా ఫాలో అవ్వడం అంటే కొన్ని ఫాలో అవుతానండి. ఎందుకంటే సెంటిమెంట్ ఇంకా మనకి ఏదైనా కొంచెం బ్యాడ్గా అలా అనిపించినా కూడా అయ్యో ఎందుకు చేశాను మాట వినాల్సిందే అలాంటి తర్వాత రిగ్రెట్ అవ్వద్దు కదా. మెయిన్ పిల్లల విషయంలో అయితే ఫాలో అవుతాను. ఇంకా మేమైతే పిల్లలకు ఫుడ్ తినిపించేసి తీసుకెళ్తున్నాము. మళ్ళీ లేదంటే ఫుడ్ కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి, మా పిల్లలు అసలు ఉండలేరు. అందుకే 12:30కి అలా ఫుడ్ తినిపించేసి బయలుదేరిపోయాము. ఇంకా మా హస్బెండ్తో ఎక్కడికైనా బయటికి వెళ్తే నాకు నచ్చింది ఇది ఒక్కటే అండి, ప్రజెన్స్ ఉండదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటూనే ఉంటాడు రోజంతా కూడా. ఫోన్ మాట్లాడతారండి, అత్తమ్మతోనైనా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు. మనసు పెట్టరు అసలు. అంటారు. సగం వినను కూడా వినరు ముచ్చట్లు అయితే. నాకేమో కోపం వస్తుంది. అంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు ఏదైనా చెప్తున్నారు అన్నప్పుడు వినాలి కదా. అదొక్కటే ఉండదు. ఇక్కడికి వచ్చినా కూడా ఆఫీస్ మీద చెక్ చేసుకుంటూనే ఉన్నాడు. అండ్ మేమైతే ఇంక ఇక్కడ లలితాకి వచ్చాము. అండ్ చాలా మంది లాస్ట్ టైం మీరు గోల్డ్ కాయిన్ జిఆర్టీలు ఎలా కొంటారు అని అన్నారు. మీరు యాప్ ఉంటుందండి మీ ప్లే స్టోర్లో, జిఆర్టీ వాళ్ళ యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనం అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చామనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చి డెలివరీ చేస్తూ ఉంటారు. అది సిటీలలో ఉంటుందండి. మరి విలేజెస్లో ఉంటుందా ఉండదా నాకు అంతగా ఐడియా లేదు. ఈ గోల్డ్ విషయాలు ఇలాంటివన్నీ నాకు పెట్టడానికి ధైర్యం కూడా రావట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా కొంచెము మోసం జరిగిన అసలే చాలా ఇప్పుడు రేట్ కూడా ఎక్కువగా ఉంది కదా, ఎందుకులే అనేసి ఇంకా అలాంటి వీడియోలు ఎక్కువగా చేయట్లేదు. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటానండి. పిల్లలతో నేను వెళ్ళి కొనుక్కోను కదా. అందులో 2 grams కాయిన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు కొనుక్కుంటే 2 grams అలా కొద్దిగా కొనుక్కుంటూ ఉంటాను. అలా 1 year 2 years అలా పెట్టుకొని ఒక్కసారికే ఎక్కువగా అవుతాయి. అండ్ లాస్ట్ టైము మా అంటే తోటకూడలు వాళ్ళు గ్రూప్ రివిజన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కుందులో ఇచ్చామండి. 170 grams అప్పుడు వెండి కాస్ట్ తక్కువగా ఉండేదండి. అసలు 2 ఏళ్లలో అంటే వాళ్ళు 2 years అవుతుంది గ్రూప్ రివిజన్ చేసుకొని. ఈ 2 yearsలో 3 times అయిపోయిందండి సిల్వర్ అయితే. సిల్వర్ అనే కాదు, అసలు మీరు లాస్ట్ 2-3 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ అయినా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఎందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైనా బంగారం లాగా అసలు డబల్ త్రిబుల్ అయిపోయాయండి. నాకైతే కొంచెం మనకి తెలివి ముందే ఉండుంటే బాగుండేది కదా అనుకుంటూ ఉంటాను. బట్ దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడనేసి అనిపిస్తూ ఉంటుంది. రాగానే ఈ లక్ష్మీదేవి కుందులు ఉన్నాయి చూసారు కదా, అవి బాగా నచ్చాయి అనేసి అవి అయితే పక్కకు పెట్టుకున్నామండి. అవి తీసుకుందాము అనుకున్నాము. కానీ నాకేంటంటే అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే కింద కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, పైకి వచ్చేసరికి సింపుల్గా ఉంటే మనం అవి యూస్ చేశాక క్లీన్ చేసుకోవడం కూడా అవి సింపుల్ అని చెప్పారండి. నేను మొన్న మల్లేశ్వరం వేరే బ్రాంచ్కి వెళ్ళానని చెప్పాను కూడా, అక్కడ కూడా చూసి పెట్టుకున్నాను. అండ్ ఏవి తీసుకున్నా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మనకి లైఫ్ లాంగ్ యూస్ చేసుకుంటారు కదా. వెండి ఎప్పుడైనా మీరు తీసుకున్నప్పుడు అండి మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నట్టు ఆలోచించొద్దు. ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడంట వాళ్ళు మనకు ఫుల్ అమౌంట్ కూడా ఇవ్వరు. సో ఇంకెక్కువ వేస్టేజ్ తీసేస్తారంట. గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్లో వేస్టేజ్ తీసేస్తారంట. నేను అసలు ఇవి వెండి రేటుకి ఇప్పుడున్న రేటుకి అండి నార్మల్గా పట్టీలు తీసుకోవాలి అన్నా కూడా సింపుల్వి నా పెళ్ళైన కొత్తలో 2500 పెట్టి సింపుల్వి తీసుకున్నానండి. ఇప్పుడు స్టార్టింగే 5-6 వేల నుంచి స్టార్ట్ అవుతుందంట. చిన్న వెండి గ్లాస్ అడిగాను, 6,000 చెప్పారండి. అంత వెండి పెరిగిపోయింది అసలు. అయితే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు నార్మల్గా పాపం అంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి కదా, గోల్డ్ అయినా సిల్వర్ అయినా. ఏం కొంటారు చెప్పండి ఈ రేట్లకి. అందుకే ఏదైనా కొనేటప్పుడే 1కి 100 సార్లు ఆలోచించడం బెటరు. నేను అంటే ఎప్పుడైనా గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని అంటే కొన్ని ఆలోచనలు పెట్టుకొని పోతానండి. అక్కడికి పోయేసరికి ఎందుకో నా మైండ్ బ్లాంక్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక అనిపిస్తుంది అరే ఇలా తీసుకోవాల్సింది, ఇది తీసుకోవాల్సింది, అలా ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. మీకు అలానే జరుగుతుందా? కామెంట్ చేయండి. నేను అనుకున్న ఫోటోలు కనిపించవు, వాళ్ళకి చూపిద్దామంటే నాకు ఆ థాట్స్ కూడా రావు. ఇంకా మా హస్బెండ్ నేను అక్కడ చెక్ చేస్తూ ఉన్నాము. అండ్ నాకేంటంటే అక్కడ దీపం పెట్టేస్తే మళ్ళీ పైనకి కొంచెం పొగబట్టేసినట్టు లక్ష్మీదేవి ఇట్లా అంటే పాడైపోతుంది, అంత షైన్ ఉండదేమో అనేసి ఆ ఆలోచన వచ్చేసి ఇంకా వేరే మోడల్స్ చూపించండి అని అయితే చెప్పాను ఆయనకైతే. ఇంకా ఓపిక్గా పాపం అన్నీ తీసి చూపించారండి షాప్లో. ఎక్కువ రష్ కూడా లేదు. మనకి రష్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు అన్ని ఎక్కువ ఐటమ్స్ చూపించరేమో. కొన్ని పాపం అంటే వెండి బౌల్స్ అలాంటివి
కూడా చూపించండి. ఇంకా అంటే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. మా ఆయనైతే ఫస్ట్ రాగానే ఆ 2 కుందులు చూసేసి అక్కడ బిల్లు పట్టుకున్నారు చూసారు కదా! ఇవి తీసేసుకుందాంలే ఇంకా ఏం చూద్దాంలే అలా అంటూ ఉంటారు. అసలు వేరే అంటే ఎక్కువ చూడ్డానికి కూడా ఇష్టపడరండి. ఇంకా అలా కాదు, ఇంకా వేరేవి ఏవైనా చూపించండి అంటే అక్కడ బౌల్స్ చూపించారు. ఒక్కో బౌల్ 150 గ్రామ్స్ ఉంటదంట. బట్ ఆల్రెడీ పిల్లలకి అన్నప్రాసనలు అయిపోయాయి కదా! అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ పెట్టే ఉంటారు. ఇంకా అవన్నీ నా మ్యారేజ్ ముందే పెట్టారు కాబట్టి ఏం పెట్టారు ఏంటిదనేది నాకు అంత క్లారిటీ లేదు. కానీ నాకు తెలిసి అత్తమ్మ పెట్టే ఉంటారండి. అందుకే వద్దులే మా హస్బెండ్ ఈ బౌల్ తీసుకుందాము అన్నారు. కానీ ఇంకా ఎందుకులే ఉన్నయే ఇవ్వడం ఎందుకు, లేనివి ఏదన్నా ఇస్తే బెటర్ కదా అనేసి ఇంకా అవి వద్దని చెప్పేసి కుందుల్లోనే ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉంటే చూపించండి అని అయితే చెప్పాను. అసలు నేను ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గోల్డ్, ఈ సిల్వర్ ఇలాంటి వీడియోసే పెడుతున్నాను. నేను నార్మల్ వ్లాగ్ షూట్ చేయట్లేదండి. ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాం కదా, అవి సర్దుకోవడము ఆ పనిలోనే బిజీగా ఉంటున్నాను. అసలు ఎంత స్ట్రెస్ అయిపోతుందో, మళ్ళీ నాకు హెల్త్ బాగాలేకపోతే నిజంగా అండి నాకు అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. నాకంటూ బాగాలేకపోతే నాకంటూ చేయడానికి ఎవ్వరూ లేరు. ఎంత ఆ విషయం తలుచుకున్నప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. చూస్తేనేమో చిన్నపిల్లలు, వీళ్ళకేమీ తెలియదు. దానికి తోడు చిన్నబాబు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, నేనైతే స్కూల్ దగ్గరే వెయిట్ చేయాల్సి వస్తుంది. రోజుకు 3-4 సార్లు ఆ స్కూల్ దింపాలి, తీసుకురావాలి, మళ్ళీ ఇదే 4-5 సార్లు అక్కడే తిరగడం అవుతుంది. ఇంత హెక్టిక్ అయిపోతుంది బాడీ. అంటే ఎవరి బాడీ అయినా అండి, అంటే మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ 2 ఎక్కువైనప్పుడు ఆబ్వియస్లీ ఎవరిదైనా పాడైపోతూ ఉంటుంది. అంటే బ్రేక్ వస్తూ ఉంటుంది కదా. మళ్ళీ నాకు కొంచెం బాగాలేకపోయినా మా ఇంట్లో అసలు నడవని కూడా నడవదండి. ప్రొద్దున్నే లేవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా అమ్ముండి ఉంటే కొంచెం బాగుండేది నాకు. అంతే కదా, అమ్మలు అయితే మంచిగా అంటే కొంచెం మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండేది. అండ్ మాట సాయమైనా ఏదైనా బాగుండేది అమ్ముంటే. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా ఫైనల్గా ఈ కుందులు తీసి చూపించారు. ఇవైతే 160 గ్రామ్స్ ఉన్నాయండి. కింద స్ట్రాంగ్గా ఉంది. ఆయన అన్నారు మీరు డైలీ వేర్ కూడా డైలీ యూస్ చేసినా కూడా ఏం అవ్వదండి అనేసి అయితే చెప్పారు. సరేలే ఇంకా ఇవైతే బాగున్నాయి అనేసి ఇవైతే ఫైనల్ అయితే చేసేసాము. ఎవరికైనా అంటే నేనైతే ఇందులో ప్రైస్ మెన్షన్ చేస్తానండి. అంటే ఎవరికైనా ఇప్పుడు నేను గోల్డ్ వీడియో చూసినా, సిల్వర్ వీడియోలు చూసినా, ఏది చూసినా కూడా మనం వాళ్ళకి ప్రైస్ చెప్తే ఎవరికైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కదా. వీటి కాస్ట్ అయితే 42,000 అయితే అయ్యిందండి. దాని లోపల ఏదో కొంచెం దుమ్ము ఉందంట. మా హస్బెండ్ చూసి మరీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది క్లీన్ చేసి ఇస్తారా అవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఎంత డీటెయిలింగ్గా చూస్తారో. అండ్ మా ఆయన ఏది చేసినా కూడా అంటే హ్యాపీగా మనస్ఫూర్తిగా చేస్తారండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అంటే మేము అనుకున్నవి మాకైతే దొరికేసాయి. ఇవి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. ఈ 2 అయితే తీసుకున్నాము. 2 కూడా 160 గ్రామ్స్ అలా అయితే ఉంటాయి. అది లోపల మొత్తము క్లీన్ చేసి ఇవ్వండి అని అయితే చెప్పాము. సరే అండి క్లీన్ చేసి ఇస్తామని చెప్పారు. అండ్ ఇంకొకరు కామెంట్ చేశారు ఏంటంటే, మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు మీ అత్తమ్మ ఏమనరా అనేసి. నిన్న కాక ఒకటి చెప్తానండి, నేను మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకొని 6 ఇయర్స్ అవుతుంది. ఒక 6 ఇయర్స్ వచ్చిన అంటే నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి నన్నే మా ఆయన ఇంత మంచిగా చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా చూసుకుంటారు చెప్పండి. అత్తమ్మకి ఏ లోటు లేకుండా ఇంట్లో అయినా ఫైనాన్షియల్గా అన్నీ మా హస్బెండ్ మంచిగా చూసుకుంటారు. అందుకే వాళ్ళకి ఎప్పుడు ఏ అబ్జెక్షన్ కూడా చెప్పరు. అండ్ ఇంక ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే ఆడపడుచుని చూసుకోవడమైనా మా ఎవరిది ఏ ఫార్మాలిటీస్ అయినా కూడా మంచిగా అన్నీ చేస్తారండి. సో వాళ్ళకి పెద్దగా కంప్లైంట్స్ అంటూ అలా ఏమీ ఉండవు. అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి. అంటే కొంతమంది ఉంటారులేండి, ఎంత పెట్టినా ఏం చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వని అత్తగారులు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ మా అత్తమ్మ అయితే అలా ఏం కాదు. అత్తమ్మ ఏంటంటే ఇంక గృహప్రవేశం అప్పుడు ఓన్లీ అమ్మగారి సైడ్ నుంచి బట్టలు పెట్టాలంట 2 జతలు. ఆ బట్టలు కొనండి అంతే అని చెప్పారు. మా తోటికోడలు వాళ్ళని ఒక జత, మమ్మల్ని ఒక జత కొనమని చెప్పారు. ఇంకా మేమైతే బట్టలు కొంటామండి. ఇంకా నేను ఏమనుకున్నానంటే సరే అంటే ఇది గిఫ్ట్ మా ఇష్టము, మా ఇష్ట ప్రకారంగా పెడుతున్నాము అంతే. అంటే లైఫ్లో ఒక్కసారే తను గృహప్రవేశం చేసుకుంటుంది. ఆబ్వియస్లీ మన సైడ్ నుంచి కొంచెం మాకు అంటే మా బడ్జెట్లో మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది మేము కొంచెం గిఫ్ట్ లాగా ఇద్దాం అనుకుంటున్నాము. అందుకే ఈ గిఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకా బట్టలు ఏంటంటే సో హైదరాబాద్కి వెళ్ళాక శారీ కొంటాను. ఎందుకంటే బెంగళూరులో ఈ చీరల సెలక్షను ఇదంతా నాకు తెలియదండి. హైదరాబాద్లో కొంచెం ఈజీగా ఉంటుంది. మనము అంటే శారీ షాపింగ్ ఎక్కువ షాప్స్ ఉంటాయి. ఎలాగూ 2 రోజుల ముందే వెళ్తాను కదా నేనైతే. ఇంకా అక్కడే చీర కొనిద్దాము. అండ్
సతీష్ అన్నయ్యకి అయితే ఇంకా మా హస్బెండ్ డైరెక్ట్గా తీసేసుకుంటాము అలా అని చెప్పారు. ఇంకా పిల్లలకు మొన్నే తీసుకున్నాను కదా, వాళ్ళిద్దరికీ బట్టలు అంటే వ్రతం చేసుకునేటప్పుడు గిఫ్ట్ ప్లస్ బట్టలు పెడదాము అనేసి అయితే అనుకున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఈ ఇయర్, మా మమ్మీది 1 year అయిపోయాక ఇంట్లో చిన్న పూజ చేసుకుంటారంట. మా మమ్మీ వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి. అక్కడ దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి చూసారు కదా, అలాంటిది కస్టమైజ్ చేపిద్దాము, మా మమ్మీ వాళ్ళకి ఇద్దాము వెండిలో అలా అయితే అనుకుంటున్నాను. ఇది మీకు ఎవరికైనా మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు మంచిగా ఫ్రేము ఎలా చేపించాలో మీకు ఏమన్నా ఐడియా ఉంటే తప్పకుండా నాకు ఆ ఫోటో, కనీసం ఫోటో ఏదైనా పెట్టండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మొత్తం అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూనే ఉన్నారు కదా, అలా ఎవరి దగ్గరైనా చేపిద్దాము అనుకుంటున్నాను. అదే బాగుంటుంది. ఇంకా మా డాడీ ఎక్కువ రోజు పూజలు చేస్తారు కాబట్టి చూసినప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. ఆవిడ వెండినంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది చూసారా, ఆ కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేస్తున్నారండి. నాకు చెప్పారు మీరు కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకుంటే ఎప్పుడైనా మంచిగా ఉంటాయి, కానీ వీటిని కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా యూస్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకొని మనం కొంచెం గాలి తగలకుండా పెట్టుకుంటే ఎప్పటికైనా మంచిగా ఉంటాయంట. నేనే మా ఇంట్లోకి అసలు సిల్వర్ ఇంకా ఏం కొనుక్కోలేదండి. మేమేమో హౌసులు షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఎప్పుడైనా స్వంత ఇల్లు ఉంటేనే కొంచెం ఇలాంటివి ఏమైనా పూజ గది ప్రాపర్గా అలా ఉంటేనే పెట్టుకుంటే బాగుంటుంది కదా. అండ్ వీటిని ఇంకొకసారి మెరుగు పెడతామని చెప్పారు. టైం పడుతుంది, మీరు ఇంకా ఏదైనా చూడండి అని చెప్తే నేను తక్కువ గోల్డ్ సెక్షన్కి వచ్చానండి. నేను ఎప్పటి నుంచో గోల్డ్ బ్రాస్లెట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నా పెళ్ళైన కొత్తల్లో తీసుకున్నానండి. అది 6 grams ఎంతో ఉంటుంది, లైట్ వెయిట్లో తీసుకున్నాను. నాకు అదేంటంటే మా పిల్లలు లాగితే తెగిపోతుందేమో అన్న భయంతో నేను అది పెట్టుకోవట్లేదు కూడా. నాకేంటంటే కడాలాగా ఉంటుంది కదా, అంటే నేను డైలీ బ్యాంగిల్స్ వేసుకుంటాను కదా, ఓ కడాలాగా ఏదైనా వేసుకుంటే బాగుంటుందా, లేదంటే 10 grams బ్రాస్లెట్ అడిగాను, కానీ అమ్మాయిలకి 10 grams బ్రాస్లెట్ ఉండవంట. మీరు ఎవరైనా బ్రాస్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా నాకు ఒకసారి అయితే, అంటే మీకు వేరే గోల్డ్ షాప్లలో తీసుకున్నాం, నాకు ఒకసారి పెట్టండి, వేరే షాప్లో అయినా తీసుకుంటాను. ఎప్పుడైనా అండి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మనం రెగ్యులర్గా వేసుకునేవి కొనుక్కుంటే బెటర్ కదా. ఈసారి అలాంటి ఐటమే కొనుక్కుంటాను. నా బర్త్డేకైనా లేదంటే మా హస్బెండ్ బర్త్డేకైనా గిఫ్ట్ చేయమని చెప్తాను. మా ఆయనకు ముందే చెప్తున్నాను. ఇలా ముందు నుంచే ప్రిపేర్ చేశాను అనుకోండి, ఆ టైం వరకు ఏదైనా కొంటారు. ఈసారి అయితే బ్రాస్లెట్ కొనుక్కుంటాను, నా బర్త్డేకైనా లేదంటే మా హస్బెండ్. ఇంకా మోస్ట్లీ ఇప్పుడైతే కొనలేండి, నా బర్త్డే వరకు అక్టోబర్ ఆ టైం వరకే ఇదైతే తీసుకుందాము అనుకుంటున్నాను. ఏదైనా వేస్టేజ్ ఎక్కువ చెప్తున్నారండి. నాకు ఆ వేస్టేజ్కి డబ్బులు కట్టాలంటేనే, అంటే ఇప్పుడు గోల్డ్ ఎక్కువగా ఉంది కదా, దానికి తోడు మళ్ళీ GST ఇవే ఎక్కువైపోతాయి. ఏదైనా స్కీమ్ లాగా జాయిన్ అయిపోయి, డిపాజిట్ స్కీమ్ లాగా అలా జాయిన్ అయిపోయి ఇంకా అదైతే తీసుకుంటాను. మీకు ఏదైనా రిఫరెన్స్ ఉంటే ఫొటోస్ అయితే పెట్టండి. నేను కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకున్నవి చేతికి అవైతే ఫొటోస్ తీసి అయితే పెట్టుకున్నాను. ఇంకా బయట ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అసలు బెంగళూరులో మీరు చెప్తే నమ్మరు, రోజు చలేసేస్తుంది మా పిల్లలు. మేమైతే ఇంకా నైట్ పడుకుని పెద్ద పెద్ద చెద్దలు కప్పేసుకుంటున్నాము. అంత చల్లగా ఉంటుంది. మా అత్తమాల సైడ్ అక్కడైతే ఫుల్ వేడిగా ఉంటుందంట. బెంగళూరులో అయితే ప్రజెంట్ వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉంది. ఇంకా ఇక్కడ పెట్టుకుని చూసారు కదా, అది కూడా 6 grams చెప్పారు. ఎందుకే ఎప్పుడైనా అండి మీరు కొంచెము గోల్డ్ విషయంలో వెయిట్ చేసి ఎక్కువ గ్రామ్స్ ఉన్నదే తీసుకోండి తప్ప, ఇలా అంటే సింపుల్గా ఉంటాయి బాగుంటాయి అనేసి పెళ్ళైన కొత్తలో అన్నీ అలానే తీసుకున్నానండి. ఇప్పుడు పిల్లలు పుట్టాక నాకు అర్థమవుతుంది, అమ్మో ఇలాంటి చిన్న చిన్న సన్నం సన్నం చైన్లు తీసుకున్నామంటే మన పిల్లలు ఉంచలేరు, అండ్ మనం ఇంకా రెగ్యులర్గా డైలీ వేరు యూస్ చేయరాదు అలా అనేసి. అండ్ వీళ్ళు ఫుల్ డబ్బులు ఖర్చు పెడతారు, వీళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయేమో అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు మళ్ళీ రాదు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నాము. హౌస్ కొంచెం అంటే ఈ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెస్గానే ఉంది. కానీ మేమేంటంటే ఇప్పుడు ఇలాంటి ఒకేషన్ రాదు, అండ్ బయటికి వెళ్ళినా ట్రావెల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ టైం మళ్ళీ రాదు కదా. మన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు ఒక అడుగు వెనక్కి ఆలోచించుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ రావు కదా. సరేలే, ఏదైనా ప్రతిదీ ఏదో ఒక రోజు సాల్వ్ అవ్వాల్సిందే అలా అనేసి మా ఇద్దరు థింకింగ్ కూడా అలానే ఉంటుంది. ఇంకా ఏ ఫార్మాలిటీలైనా అంటే నార్మల్గా ఇదనే కాదు, బయట పిల్లలకి ఏదైనా చేయాలి అన్నా ఏదైనా కూడా పెద్దగా ఆలోచించమండి మనీ ఖర్చు పెట్టేటప్పుడు. ఇంకా ఫైనాన్షియల్గా మేమిద్దరం కూర్చొని, అంటే లెక్కలు అలాంటివి కాదు కానీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము, ఏం చేద్దాము, ఎలా చేస్తే బాగుంటుంది అలా అనేసి. నా కాంట్రిబ్యూషన్ ఫైనాన్షియల్గా అయితే తక్కువేలేండి. ఇంకా యూట్యూబ్లో వచ్చేది అదంతా, అంటే లాస్ట్ మంత్ ఈ మంత్ కొంచెం వ్యూస్ వచ్చాయి కానీ ముందంతగా వ్యూస్ ఉండేవి కాదు కదా. అండ్ ప్రమోషన్ కూడా నేను కొంచెం తక్కువగానే ఛార్జ్ చేస్తానండి.
ఇంకా నాకు వచ్చేవి ఉట్టుట్టిగానే అంటే నార్మల్గానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. పెద్దగా నేను సేవింగ్స్ కూడా నా డబ్బులతో ఏం చేయను. కొనుక్కుంటే చిన్నగా ఇలా 2 గ్రామ్స్ అలా గోల్డ్ అయితే కొనుక్కుంటూ ఉంటాను. పాపం మా పిల్లలు అప్పటికే ఒక 2, 3 అవర్స్ వెయిట్ చేశారు కదా! ఇంకెలాగో మార్తాలికి వచ్చామనేసి ఇక్కడ ఏదో మిఠాయి వాలానో సంథింగ్ ఏదో ఉంటదండి. ఇందులో బావుంటాయి స్వీట్లంటే ఇంకా ఇక్కడికైతే తీసుకొచ్చాము. అంత పేషెన్స్‌గా వెయిట్ చేసినందుకు వాళ్ళకొక చిన్న ట్రీట్. ఇంకా వాళ్ళిద్దరూ కూడా రసమలై తెచ్చుకున్నారండి. నాకిష్టం కదా రసమలై. ఇంకా వాళ్ళకి కూడా అదే ఇష్టం అనుకోండి బెటర్ కదా! మా హస్బెండ్ ఇంకేదో స్వీట్ తెచ్చుకున్నారు. ఇందులో చాలా రకాలు ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు మా డ్యాడీ వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకుపోయేది చాలా చాలా తక్కువ. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో. అస్సలు మా మా పేరెంట్స్‌కి బయట ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదండి. ఇప్పటికైనా అంతే. నేను కరీంనగర్‌కి అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఇంకా ఎక్కడికి బయటికెళ్ళనియ్యరు. ఓన్లీ హోమ్ ఫుడ్డే తినాలి అలా అని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా తినరండి. కానీ నేను అలా కాదు. ఇంక నేను మా ఆయన బయటకెళ్ళాము అంటే అసలు ఫుల్‌గా ఏదో ఒకటి తింటూనే ఉంటాము బయటైతే. ఇంకా నాకేమో ఈ వర్షం పడుతుంది వీళ్ళు ఎక్కువ స్వీట్ తినేస్తారేమో అనేసి ఆ భయము. సో, ఇంకా ఆ రేంజ్ స్వీట్లు తినేసి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళామండి. హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా! కొత్త హౌస్‌లో జియో అంటే సిగ్నల్ మొత్తంకే రాదంట. ఎయిర్టెల్‌కి షిఫ్ట్ అవ్వాలంట. పాపం మా ఆయన ఆఫీస్ వర్కు, ఈ హౌస్ షిఫ్టింగ్ ఎంత పెద్ద టాస్క్ అంటే హౌస్ షిఫ్టింగ్ అంటే ప్రతి చిన్న చిన్నది కూడా చూసుకోవాలి. ఇంకా వీళ్ళ దగ్గరికొచ్చి అయితే మాట్లాడుతున్నారు. ఈ వీక్‌లోనే షిఫ్ట్ అవుతాం కదా! అదో పెద్ద టాస్క్ అండి. ఇంకా ఈ పనులన్నీ ముగించేసుకొని ఫైనల్‌గా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేటప్పుడే బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నాము. అస్సలు బాలేదండి బిర్యానీ అయితే. ఎప్పుడు రెగ్యులర్‌గా తెచ్చుకునే దగ్గర తెచ్చుకున్నాము కానీ, మటన్ బిర్యానీ తెచ్చుకున్నాము. ఆయిలీగా అసలు టేస్ట్ కూడా బాలేదు. పాపం పిల్లలు కొంచెం అలానే తినేసి పడుకుండిపోయారు. ఇంకా నేను కూడా పడుకుండిపోవాలి. కార్‌లో కొద్దిసేపు పడుకుండిపోయాము. అంటే దారిలో వచ్చేటప్పుడే ఫుల్లు ట్రాఫిక్ ఉందండి. దానికి తోడు బెంగుళూరులో అసలు రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల ఇంకా వచ్చేటప్పుడు కార్లోనే పడుకొని పోయాము. ఇంకా బిర్యానీ అయితే పాడేసానులేండి. కొంచెం చికెన్ ఫ్రై, బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాం కానీ ఇంకా ఎందుకో తినాలి అనిపించలేదు. అందుకే ఇంకా ఇప్పుడు వంట పని ఏం లేదు. కిచెన్ ఒకసారి తుడిచేసుకున్నాను. తుడిచేసుకొని కొన్ని మిషన్లో బట్టలు వేసానండి బాబు. అసలు ఆఫ్టర్నూన్ వేసానా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా బట్టలు ఆరేసాను. అండ్ రేపటి కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసుకున్నాను. ఈ మధ్య అసలు అంటే అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా గోకర్ణ నుంచి, తిన్నాము అనుకుంటున్నాను కానీ అసలు గుర్తుండట్లేదు. అందుకే ఇంకా ఇవాళ మ్యాండేటరీగా గుర్తుంచుకొని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేశాను. మీకు గిఫ్ట్ నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే అసలు హైప్ పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. లైక్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను. ఇంక ఈ వీక్ అయితే హౌస్ షిఫ్టింగ్ కూడా ఉంది కదా, ఆ వ్లాగ్స్ అయితే పెడతాను. అంటే రోజు పెట్టకపోయినా ఆల్టర్నేటింగ్ డేస్ అయినా అట్లా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.